మనల్ని చూసి వీధిలో కుక్కలు మరుగుతున్నాయి అని మనం తిరగడం మానేస్తామా? లేదు కదా. అలాగే మన ఎదుగుదల చూసి మన వాళ్ళే ఏడుస్తూ ఉంటారు. అలా అని బ్రతకటం మానేస్తామా? లేదు కదా. ఇక్కడ ఎవరు ఎవరి కోసం ఏది వదులుకోరు బ్రదర్. మనకు నచ్చినట్టు మనకి తెలిసినట్టు మనం చేసుకుంటూ బ్రతకటమే నిజమైన బ్రతుకు. అంతేకాని ఆ నలుగురు ఏదో అనుకుంటారు, వీళ్ళు మన వాళ్ళే కదా ఏడుస్తున్నారు, మనం ఆ పని ఆపేద్దాము, మనం ఇలానే బ్రతుకుదాం, వాళ్ళకి నచ్చినట్టే ఉందాం అని ఎప్పుడూ అనుకో. ఎందుకంటే జీవితం అనేది చాలా చిన్నది. ఆ చిన్న జీవితాన్ని నీకు నచ్చినట్టు బతికితేనే నువ్వు తృప్తిగా ఉంటావు. బంధాలు బంధుత్వాలు రక్త సంబంధంతో ముడిపడి ఉంటే ప్రేమ ఒక్కటే మనసుతో ముడిపడి ఉంటుంది. ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఏది తక్కువ అంటే ఏం చెప్పగలం? ఏ బంధం అయితే నీకు అండగా నిలుస్తుందో, ఏ బంధం అయితే నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు నీ వెన్నంటే ఉండి నీకు సంతోషం వచ్చేదాకా నీతోనే ఉంటారో ఆ బంధమే గొప్పదని చెప్పాలి. అంతేగాని రక్త సంబంధమైనంత మాత్రాన గొప్పదనో లేతే పెళ్లి సంబంధం గొప్పది కాదనో చెప్పటం అనేది కరెక్ట్ కాదు. బంధాలు బంధుత్వాలు రక్త సంబంధంతో ముడిపడి ఉంటే ప్రేమ ఒక్కటే మనసుతో ముడిపడి